హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. గాడ్ ఆఫ్ మాసాస్ నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు మన దేశంలో అత్యున్నత పురస్కారంలో మూడవదైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా బాలకృష్ణ గారు ఈ అవార్డును అందుకోవడం మన బాలయ్య అభిమానులందరికీ ఎంతో సంతోషించవలసిన విషయం. ఆయనకు కళ, అభినయం, ఫిల్మ్ విభాగంలోనే ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకున్న ఆయన పేరు పిలవగానే అత్యంత తెలుగుదనం తొట్టిపడుతూ పంచికట్టులో చిరునవ్వు చిందిస్తూ లేచి వచ్చి అందరికీ అక్కడ కూర్చున్న ప్రధానమంత్రి గారికి, వివిధ కేంద్ర మంత్రికి అభివాదం చేస్తూ, అలాగే రాష్ట్రపతి గారి అభివాదం చేస్తూ చిరునవ్వు చిందిస్తూ ఆమె చేతుల మీదుగా ఈ అవార్డును అందుకొని సూపర్లను చాలా ఆకర్షించాడు. అలాగే బాలయ్య గారు గత 50 సంవత్సరాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకి విపరీతమైన సేవలు చేశాడు. ఆయన నటించిన ఈ తరం హీరోల్లో ఆయన టచ్ చేయని జోనర్ అంటూ ఏదీ లేదు. ఆయన పౌరాణికం, జానపదం, చారిత్రకం, హిస్టారికల్ రకరకాల సినిమాల్లో రకరకాల జానర్ల సినిమాలు తీసి ప్రేక్షకులందరినీ విపరీతంగా మెప్పించారు. అలాగే మన తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన ఆదిత్య 369లో నటించి తొలి సైన్స్ ఫిక్షన్ సినిమాకి నాంది పలికారు. అలాగే ఆయన వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ పరంగా కూడా బాలకృష్ణకి మంచి పేరు ఉంది. అలాగే ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి కూడా ఎండీగా విపరీతమైన సేవలు చేస్తూ ప్రేక్షకులకి, అభిమానులకి, పేదవారికి దగ్గరగా ఉంటూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అలాగే ఈయన పద్మభూషణ్ అవార్డు అందుకున్న తొలి నందమూరి హీరో. నిజం, ఇంతకుముందు అన్నగారికి పద్మశ్రీ వరకే వచ్చింది, అంతకు మించి రాల. అది ఎప్పుడు 1960లో, అంటే దాదాపు 60 సంవత్సరాలు అయింది నందమూరి అభిమానులకి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు రావడానికి. ఈ 60 సంవత్సరాలు పట్టింది. ఈ 60 సంవత్సరాల్లో ఇంతవరకు నందమూరి హీరోకి ఏ అవార్డు దక్కలేదు. ఇదే పద్మభూషణే 2వ అవార్డు. అలాగే మన బాలయ్య గారు చేసే విశిష్టమైన సేవలకు నెక్స్ట్ ఇయర్ పద్మ విభూషణ్ అవార్డుతో కూడా సత్కరించి మన అభిమానులను సంతోషపరుస్తారని మనం కోరుకుంటున్నాం. అలాగే మన తెలుగు వారందరూ ఎంతో గర్వపడేలా, గొప్పగా భావించేలా పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణ అందుకోవడం మన తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. అది అలాగే ప్రతి బాలయ్య అభిమాని కూడా ఇది చాలా సంతోషించవలసిన విషయం. అలాగే పద్మభూషణ్ అవార్డు అందుకున్న మన బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ మీ శ్రీనివాస్.